నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో నిర్వహణ. మార్చి 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజుల పాటు సందడి. పోటీల నిర్వహణకు సన్నాహకాలను శంకుస్థాపనతో ప్రారంభించిన వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదును జయప్రదం చేయండి. అత్యధిక సభ్యత్వాలతో తెనాలిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు సభ్యత్వ నమోదు జిల్లా సమన్వయకర్త ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పిలుపు. వ్యాపార దుకాణాలకు వెళ్లినప్పుడు ఇచ్చినంత తీసుకోండి. వేలు లక్షలు డిమాండ్ చేసి వేధిస్తే కేసు నమోదు చేస్తాం. హిజ్రాలకు 3 టౌన్స్ ఏ సాంబశివరావు హెచ్చరిక. తెనాలిలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో వారం రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు సన్నాహాలు ఆరంభించారు. ఈ పోటీల ఏర్పాట్లలో భాగంగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజైన మార్చి 29వ తేదీ నుండి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శన జరగనున్నట్లు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వెల్లడించారు. స్థానిక మార్కెట్ యార్డ్లో జరగనున్న ఈ పోటీలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెనాలి, వేమూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు వారం రోజుల పాటు ఏటా ఈ పోటీలను పండుగ వాతావరణంలో జరుపుకుంటారని గుర్తు చేశారు. దాదాపు నెల 10 రోజుల పాటు అందరూ తమ పనుల్ని పక్కన పెట్టి కృషి చేస్తే గానీ పోటీలు దిగ్విజయం కావని తెలిపారు. వ్యవసాయ ప్రధానమైన తెనాలి ప్రాంతంలో రైతు కుటుంబాలకు ఒక ఆటవిడుపుగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా ఈ పోటీలు ఉంటాయన్నారు. ముఖ్యంగా ఒంగోలు జాతి పశువుల పశు రక్షణకు ఇదొక అవకాశమన్నారు. వీటిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. వారం రోజులు జరిగే ఈ పోటీలను తెనాలి ప్రాంత ప్రజలు, రైతులు, రైతు కుటుంబాల వారు తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెనాలి అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, పార్టీ నాయకులు పాలడుగు సురేంద్ర, రావి కృష్ణమోహన్, కోగంటి రోహిత్, సుంగర హరికృష్ణ, అమీరినేని రాజా, పరుచూరి రమ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా మార్చి 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి మార్చి 29వ తేదీ నుండి మనందరి ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం అయినటువంటి ఏప్రిల్ 4 వరకు, మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు ఏప్రిల్ 4 వరకు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలు ఆనవాయితీగా జరుపుకుంటా ఉన్నాం. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి, మధ్యలో 1-2 సంవత్సరాలు మిస్ అయింది, కానీ రెగ్యులర్గా ఈ కార్యక్రమాలని మనం ఇక్కడ దిగ్విజయంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రధానంగా మన ప్రాంతం తెనాలి చుట్టుపక్కల డెల్టా ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధార జీవనం సాగించేటటువంటి ప్రజలు. అత్యధిక శాతం 80-90% రైతాంగం, వ్యవసాయానికి సంబంధించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రైతు కుటుంబాలుగా ఉన్నటువంటి ప్రజానీకం అత్యధిక శాతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పశు పోషణ, పశువుల పోటీలు, ఎడ్ల పోటీలు ఇవన్నీ కూడా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ కార్యక్రమాలని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిలకించి ఆ వారం రోజులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అది కూడా ఒక ఆట విడుపుగా, ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి కార్యక్రమం. ఏ పోటీలు జరిగినా కూడా పోటీలన్నీ కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో, ఎక్కడ కూడా ఆ స్పోర్టివ్ స్పిరిట్తో జరిగేటటువంటి పోటీలు అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ పార్టీలకు అతీతంగా వచ్చి ఆస్వాదించవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతరించిపోతున్నటువంటి ఒంగోలు జాతి పశు సంపదని పెంపొందించుకోవడం కోసం, రక్షించుకోవడం కోసం ఇటువంటి బల ప్రదర్శనలు మరి ఒకరిని చూసి ఒకరు ఇతోధికంగా ఎక్కువగా మన ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈ పశు పోషకులు కానీ, ఈ ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించి ట్రైనీస్ కానీ ఈ కార్యక్రమాలు ఈ దాదాపు ఈ రోజు మొదలు పెడితే ఈ నెల 10 రోజులు
అకుంఠిత దీక్షతో కష్టపడి పనిచేస్తే తప్ప ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తవు. కొన్ని వందల మంది దీని మీద ఈ నెల రోజులు కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. వారందరూ కూడా వారికి ఉన్నటువంటి వ్యాపకాలను కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం పెద్దలు కోడేశ్వర నాగేశ్వర ఇతర అందరూ కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం వారి పూర్తి సమయాన్ని వెచ్చించి పనిచేస్తారు ప్రతి సంవత్సరం కూడా. వారందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రజలు కూడా ఈ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎడ్ల బల ప్రదర్శనలో మీరందరూ కూడా పోటీల్లో పాల్గొనడానికి ఎవరైతే ఆ ఓనర్స్ ఉన్నారో ఎడ్లకు సంబంధించి వారందరూ కూడా నమోదు చేసుకోవాలి. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు వారం రోజులు ఆస్వాదించి ఆనందాన్ని వ్యక్తపరుస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం శివాజీ చౌక్ సమీపంలోని రత్న టాకీ సెంటర్లో నూతనంగా ఏర్పడిన తృప్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన జాగృతి డ్వాక్రా గ్రూపుల మెప్మా తరపున రుణ సహాయంతో వెలువెల నాగలక్ష్మి స్థానిక రత్న టాకీ సెంటర్లో తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వి విజయలక్ష్మి గురువారం ఈ క్యాంటీన్ ప్రారంభించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఎం జి విజయకుమారి, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్ బాబు, నిర్వాహకులు నాగమోతు మణికంఠ, మట్టుపల్లి సాంబశివరావు, తోలకూర వెంకటరమణారావు, కోపల్లి నాగేశ్వరరావు, కొల్లూరు శ్రీధర, వల్లెం మురళి, శిల్పాల శ్రీను, సాంబశివరావు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. తృప్తి క్యాంటీన్ కేంద్రం రాష్ట్రం సహాయంతో ఈ రోజున కుటుంబం జీవించడానికి 24/7 ప్రజలకి సేవ చేసుకునే అవకాశం, క్వాలిటీ క్వాంటిటీ రెండిట్లో కూడా రాజీ పడకుండా నాగలక్ష్మి కార్యకర్తకి ఈ రకమైనటువంటి సహాయం అందించడం అనేది చాలా సంతోషం. మరి ఈ రోజున తను తన కాళ్ళ మీద నిలబడటమే కాకుండా ఇతరులను కూడా పోషించే శక్తి ఈ తృప్తి ద్వారా రావటం అనేది చాలా సంతోషం. ఇదే రకంగా ఈ రోజున ఈ కూటమి నాయకత్వం, కూటమి ప్రభుత్వం మన కోసం, మనందరి ఆనందం కోసం, ప్రజల యొక్క సౌఖ్యం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ రకమైనటువంటి సహాయం అందించిన లక్ష్మి, నేను జాగృతి గ్రూప్లో నెంబర్ని. నాకు మెప్మా తరపున తృప్తి క్యాంటీన్ అనే అవకాశం ఇప్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదములు. అలాగే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. డిప్యూటీ సీఎం గారికి కూడా ధన్యవాదములు. మెప్మా పీడీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మా తోటి జన సైనికురాలు, మా వీర మహిళ నాగలక్ష్మి గారికి ఈ అవకాశం ఇచ్చిన మా మంత్రి నాదెళ్ల మనోహర్ గారికి చాలా కృతజ్ఞతలు, నాగలక్ష్మిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా స్పెషల్ ఏంటంటే దీని ఫరం పేరు వచ్చి క్రంచీ కప్స్. ఇదేంటంటే టీ తాగేసి కప్ కూడా తినేయచ్చు. అంటే ఒక ప్లాస్టిక్ పేపర్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తున్న ఉద్దేశంతో క్రంచీ కప్ సొల్యూషన్ తీసుకొచ్చింది. ఒకటే చెప్పగలం, 10 రూపాయలు ఇచ్చి మీరు ప్లాస్టిక్ పేపర్లో తాగే క్యాన్సర్ని కొనుక్కుంటున్నారు. అలా కాకుండా క్రంచీ కప్స్లో తాగి అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం గుంటూరు డిస్టిక్లో తెనాలిలో మనము ఈ తృప్తి క్యాంటీన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ తృప్తి క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఆనరబుల్ సీఎం గారు చెప్పే ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావాలి, మహిళా పారిశ్రామికవేత్త అన్న నినాదంలో భాగంగా మేము ఇవన్నీ ప్రాజెక్టులు చేస్తున్నామండి. అందులో భాగంగా ఈ తృప్తి క్యాంటీన్ అనేది కూడా మనం తీసుకోవడం చేయింది. దీనికి సంబంధించి ఏంటంటే, మనకి ఒక ఎక్విప్మెంట్ అనేది వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాము. అన్నీ కూడా మనకి మొత్తము ఒక 13 లక్షలు అనేది దీనికి లోన్ అవుతుంది. టోటల్ ఎక్విప్మెంట్, లోపల సామాగ్రి అన్నీ కావాల్సిన దానికి మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా నాగలక్ష్మి అనేవారు ముందుకు వచ్చారు ఈ తృప్తి క్యాంటీన్ పెట్టుకోవడానికి. ఆమెకు లోను ఒక 11 lakhs ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 10% ఆమె బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా కట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇది ఓపెన్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకంతా కూడా చాలా హైజెనిక్గా ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు హైజెనిక్గా ఉంటుంది, అంతేవిధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఒక 10 రకాల చాయ్ అనేది ఉంటుంది, టీ ఇస్తున్నారు, అదేవిధంగా 4 రకాల కాఫీ, అదేవిధంగా ఇక్కడ స్పెషల్గా ఉన్న వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. ఫుడ్ అనేది చేస్తాము. అది కూడా అంతా కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ యూస్ చేసి
చేయడం జరుగుతుంది. చాలా పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ గుంటూరు జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ సూచించారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన కార్యాలయంలో బుధవారం సాయంత్రం జనసేన సభ్యత్వ ఉద్యమ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని ఆయన తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ప్రతి మండలం, గ్రామం, వార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాల్ని ప్రజలకు తీసుకెళ్లే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని తెలిపారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ, పారదర్శక పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకుని సభ్యత్వ నమోదు లక్ష్యాల్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో అత్యధిక సభ్యత్వాల్ని చేసి తెనాలి రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులు తోటకూర వెంకట రమణారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి పార్టీ సైనికుడిని రక్షించే విధంగా, వారి కుటుంబానికి భరోసాను ఇచ్చే విధంగా, ఏదైనా ప్రమాదవశాత్తు మరి మన పార్టీ సభ్యుడు చనిపోతే మన పార్టీ తరపు నుంచి 5 లక్షల రూపాయల వ్యక్తిగత బీమా ఇచ్చే విధంగా మరి ఆయన డొనేషన్ ఇవ్వడమే కాకుండా మరి ప్రతి ఒక్కరి చేత కూడా జనసేన సభ్యత్వాన్ని చేయించాలి. ఇది ఎంతో ముఖ్యం. నా కోసం ఎక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా జన సైనికులు వస్తూ ఉంటారు. వారికి ఏదైనా జరిగితే తట్టుకునే పరిస్థితి కాదు. మరి ఏం చేయాలి అనే ఒక మరి రాజకీయ కమిటీ మరి వేసినప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు మరి అన్ని సూచనల సలహా మేరకు ప్రతి సభ్యునికి కూడా మరి చనిపోతే వ్యక్తిగత ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి వచ్చే విధంగా మరి వారి ఈ పార్టీ నిర్మాణాన్ని చేయడం జరిగింది. పోటీపడి ఖచ్చితంగా 200 మంది నుంచి ఇక్కడ మనకు సాధకులుగా నియమించబోతున్నారు. ఆల్రెడీ 100 ఉన్నారు, 100 మళ్ళీ రేపు వస్తాయి. సో 200 ఇంటూ 5 వేసుకుంటే తక్కువే. పోయినసారి నాకు రవికాంత్ చాలా కష్ట నష్టాలతో 1000 చేశాడు. ఇప్పుడు 500 అంటే చాలా బాగా తగ్గినట్టే. రవి కూడా అందరూ 500 అనుకోండి, పోటీ ఉండదు. అందరూ ఒకటే ఈక్వల్గా వెళ్ళండి. 1,00,000 సభ్యత్వాలంటే చూడండి, రేపు మున్సిపాలిటీలో గెలిచినట్టే లెక్క. రేపు రాబోయే మున్సిపాలిటీ అట్లాగే మనమే కదా ఉండేది. మీరు సభ్యత్వాలతో పాటు మున్సిపాలిటీ కూడా గెలిచినట్టే లెక్క. అది చూస్తే ఆటోమేటిక్ ఇంకా గెలుపు మందే, గెలిచినట్టుగానే ఇంకెవరు మాట్లాడరు కూడా. కూటమిలో ఉన్న పార్టీలు కూడా మాకు ఇది ఉండి అని అడిగే ధైర్యం కూడా చేయరు. అందుకని మీరందరూ కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఆ మల్టిపుల్గా మీరందరూ కూడా తీసుకుని ముందుకెళ్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ సభ్యత్వానికి ముందు ఇది 5వసారి. ఫస్ట్ టైం అంటే ఇందాక మన మిత్రులు చెప్పారు, అంతకుముందు సభ్యత్వం జరిగింది 1,70,000, 70,000. అది కొంతవరకు నిజం. అది మిస్డ్ కాళ్ళు అనే ఒక ప్రక్రియ పెట్టి చేశారు. నేను మిస్డ్ కాల్ అనగానే నాకు మొబైల్ నుంచి 4 సార్లు నొక్కచ్చు, 4 సార్లు మెంబర్ అవను. ఆ విధంగా కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఆ తర్వాత ఆ ప్రక్రియ అంత కరెక్ట్ కాదని మనోహర్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు గైడ్లైన్స్తో కూర్చొని మనోహర్ గారుతో కలిసి దానికి ఆ రూపకల్పనలో నేను కూడా పాల్పంచుకున్నాను. సో ఈ సభ్యత్వ నమోదు అనేది అంచెలంచెలుగా ఎలా మారింది అనే దానికి నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని. ఈసారి అంతకుముందు ఉన్న లోపాలను సరిచేసి, అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ, యాప్లోకి డేటా ఫీడ్ చేయడంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అదేవిధంగా బ్యాంక్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు లాస్ట్ టైం వచ్చినాయి. ఈసారి అటువంటివి ఏమి లేకుండా పక్కాగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. సభ్యత్వం నమోదు చేసేటప్పుడు నీకు ఇలా టిప్స్ వస్తాయి ఇలా అనేది కాకుండా ఇన్సూరెన్స్ క్లైమ్కి సంబంధించి డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కిట్స్లో మాత్రం మార్పులు ఉంటాయి. కాబట్టి ఇది మీరు రేపు సభ్యత్వ నమోదాలు చేసేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ తెనాలి ఈ రోజున ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు నుంచొని మాట్లాడటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ సమావేశానికి మీరందరూ ఆలస్యమైన వేచి ఉండి చాలా ఓపికగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై జనసేన.
భవన నిర్మాణ కార్మికులకు తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. కార్మికులకు భరోసానిచ్చారు. రూరల్ మండలం గ్రామం కటేవరంకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఆకాశపు శ్రీనివాసరావు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ కార్మికుడి కుటుంబానికి తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున 10,000 ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు. అంతేకాకుండా తాపి పని చేస్తూ ప్రమాదవశాత్తు పరాంజపై పడి గాయాల పాలైన సర్దార్ గోపి అనే కార్మికులకు చెరొక 5,000 ఆర్థిక సహాయం సంఘం అందించింది. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు షేక్ ఫకీర్ అహ్మద్, ఉపాధ్యక్షుడు పట్టణ భాష, కార్యదర్శి రెడ్డి రౌతు శ్రీనివాసరావు, సహాయక కార్యదర్శి తోండ్రెడ్డి రాంబాబు, కోశాధికారి అదిన కృష్ణ, కమిటీ పెద్దలు రాజపుత్ర, చక్రధర్, కోడూరు శివయ్య, మల్లి లక్ష్మణరావు, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్స్ యూనియన్ ఈరోజు ఆకాశ ముక్తేశ్వరరావు గారు అన్నయ్య శ్రీనివాసరావు గారు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అతనికి తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వటం జరిగింది. అదే క్రమంలో లోగడ పరంజా మీద నుంచి పడిన సర్దార్ అనే కుర్రోడు, గోపి అనే కుర్రోడికి కూడా చెరొక 5,000 ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. వ్యాపార దుకాణాల ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు ఇచ్చినంత తీసుకోవడం మినహా భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తే కేసు నమోదు చేస్తామని 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు హిజ్రాలను హెచ్చరించారు. 3 టౌన్ పరిధిలో ఒక వ్యాపార దుకాణానికి వెళ్లిన హిజ్రాలు 50,000 డిమాండ్ చేసి వేధించారు. దీనిపై అందిన ఫిర్యాదుపై 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు గురువారం సంబంధిత హిజ్రాలను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతకుముందు హిజ్రాలతో ప్రత్యేకమైన సమావేశమైన సీఐ వ్యాపార దుకాణాలకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసి వ్యాపారులను వేధించవద్దని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అయినా కొందరు తమ వైఖరి మార్చుకోవడం లేదు. ఒక వ్యాపార దుకాణ యజమానికి 50,000 డిమాండ్ చేశారన్న ఫిర్యాదుపై మరోసారి సంబంధిత హిజ్రాలను పిలిపించి విచారించారు. కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓపెనింగ్ రోజా సార్ వెళ్ళారా? 3 రోజుల నాడు కానిస్టేబుల్ పంపించాను కదా నేను. మరి ఎట్లా వెళ్ళిపోయారు మీరు? మేము ఏమన్నారంటే ఓపెన్ సార్గా లేరమ్మా 2 రోజులు ఆగినాక ఎంతసేపు ఉన్నారు అక్కడ? మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ. మీరు ఎంత అడిగారు? ఫస్ట్ ఏం అడగలేదండి. సార్గా చూసి ఇవ్వండి అంటే సార్గా లేరమ్మా. మీరు ఎంత అడిగారు అన్నది రికార్డింగ్ వాళ్ళు వినపడొద్దే చెప్పట్లేదు. మొత్తం ఎంత అడిగారు? 10,000 ఇవ్వండి. 10 ప్రమాణం తప్పైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. మీరు ఎంత అడిగారు? మొత్తం ఇదిగో చూడు, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట అందులో రికార్డు. ఎంత అడిగారు తెలీదా మీకు? 10 కదండి అడిగింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఎంత తెచ్చుకున్నారు? ఎంత తెచ్చుకున్నారమ్మా? 1,01,000. మీరు అడగానే ఇస్తారా? పూజారి గారు పూజ చేయగానే పెట్టిస్తారమ్మా. పూజ ఆయన ఏదో చేస్తాడు, బాగా సంతృప్తికరంగా చేస్తే ఎంతో పెట్టి దాంట్లో పెట్టిస్తాము. ఎంత ఇచ్చామని చూసుకోండి కదా. నేను చేసిన దానికి ఇంత ఇచ్చేది నీ పూజారు అంటూ లక్షల రూపాయలు కాదమ్మా. పిలుచుకొని ఇచ్చుకున్నారా ప్రేమతో? ఎంతమంది వెళ్ళారు ఆడకి? లక్షలు వేస్తారండి మీకు. మీరు అక్కడ లక్షలు రుచి చూడండి. ఇక్కడికి వచ్చి ఒక 50,000 డిమాండ్ చేశారు. టెక్నికల్ గా ఒక ఎఫ్ఐఆర్ కట్టండి సార్ అనేది తెచ్చారా? మీకు 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టండి. మీకు ఎక్స్ట్రా కేసు కట్టి రిమైండ్ పంపాలి. అలా దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. మొత్తం క్లియర్ వాయిస్ తో సహా ఉంది. ఆడికి వెళ్ళి తాళాలు తప్పట్లు కొట్టి దాదాపు 30-40 మంది ఎంప్లాయీస్ ఉంటే 30-40 మంది ఎంప్లాయీస్ మీ తప్ప భయపడి పోలీసులు ఫోన్ చేయండి. డిఎస్పీ గారికి ఫోన్ చేసి, డిఎస్పీ నాకు ఫోన్ చేసి నా దాకా ఎందుకు వస్తుందండి? నువ్వు వెళ్ళి నువ్వు డీసెంట్ గా డిగ్నిఫైడ్కి వెళ్తే చూడు, ఇది నేను మొన్న మీకు మీటింగ్ పెట్టి చెప్పా, బాబు వచ్చిన కాడకి ఎవడిచ్చిన కాడకి అక్కడ తీసుకోండి అని చెప్పా. మరి వేరే వ్యవహారాలు చేయొద్దని చెప్పా. ఏం చెప్పితే మాకెందుకు వస్తాయండి ఫోన్లు? 50,000 ఇస్తారా? మీకు లక్షలు ఇస్తారా? కేసు ఇది కేసు కట్టమని ఎఫ్ఐఆర్ కట్టమని నాకు ఆర్డర్ వచ్చింది. నేను ఎఫ్ఐఆర్ కట్టాలా? ముద్దాలే జైలుకి పోయాక మిగతా వాళ్ళు అడుక్కోవడానికి కూడా పోరు. ఏనండి, ఇక మిగతా వాళ్ళు ఎక్కడికి పోను కూడా పోరు. ఎందుకంటే అన్ని ఎక్స్ట్రాక్షన్ అవుతాయి. ఏమర్థం చేసుకోవాలమ్మా? వాళ్ళు కూడా అలానే కదా చెప్పుంటాడు. మేనేజర్ గారు ఇక్కడ కూర్చొని అమ్మా నేను ఇవ్వలేదా? మేనేజర్ గారు మా కంపెనీ తరపున మాకేమి ఇవ్వరండి, నా ఓన్ 5,000 నేను ఇచ్చాను సార్ అని చెబుతున్నాడు. నాకు కొన్నిటికి కంపెనీ తరపున ఏం రావు, పైకి లెటర్స్ పెట్టుకోవాలి వాళ్ళు. వాళ్ళ పాలు నేను తట్టుకోలేక 5,000 నా సొంత 5,000 ఇచ్చి పంపించానని చెబుతాను.
ఎలా చేసినా అంత సున్నితంగా వెళ్ళిపోతారండి. చూడే వీడియో మొత్తం తెప్పిస్తున్నా పైన నేను చూసి వచ్చా కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో నిర్వహణ. మార్చి 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజుల పాటు సందడి. పోటీల నిర్వహణకు సన్నాహకాలను శంకుస్థాపనతో ప్రారంభించిన వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదును జయప్రదం చేయండి. అత్యధిక సభ్యత్వాలతో తెనాలిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు సభ్యత్వ నమోదు జిల్లా సమన్వయకర్త ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పిలుపు. వ్యాపార దుకాణాలకు వెళ్ళినప్పుడు ఇచ్చినంత తీసుకోండి. వేలు లక్షలు డిమాండ్ చేసి వేధిస్తే కేసు నమోదు చేస్తాం. హిజ్రాలకు 3 టౌన్స్ ఏ సాంబశివరావు హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.